మనలో చాలా మందికి ఈ బాబు గురించి తెలిసే ఉంటది. ఈ బాబు ఊరు వచ్చేసి నత్తగుల్లపాడు, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా అన్నమాట. ఈ బాబుని చూడడానికి చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అయిన మేమందరం కలిసి నత్తగుల్లపాడు వెళ్తున్నాం. ఆ ఊర్లోనే మేమందరం కలుసుకుని ఆ బాబు ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. ఆ బాబుకు సంబంధించిన తల్లిదండ్రుల దగ్గర వివరాలన్నీ కనుక్కున్నాము. వాళ్ళు మాకైతే మెడికల్ రిపోర్ట్స్ ఎంతవరకు ఎంత అయితే ఖర్చు చేశారో ఆ వివరాలన్నీ తెలియపరిచారు. ఆ బాబుకి ఇంకా పూర్తిగా క్యూర్ అవ్వక ముందే వాళ్ళు ఇంకా మనీ సరిపోక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చేసారంట. ఆ బాబు తల్లిదండ్రులు కుటుంబస్తులు పడే బాధ వర్ణనాతీతం. అసలు ఇప్పటి వరకు వీళ్ళు 11 లక్షలన్నర ఖర్చు పెట్టారంట. ఇంకా 10 నుంచి 16 లక్షల వరకు అవసరం అవుతుంది అంటున్నారు ఆపరేషన్ కి. ఆల్రెడీ ఈ బాబుకి ఫీడ్ చేయడం కోసం చిన్నగా ఆపరేషన్ చేసి డిప్ అయితే పెట్టారు. ఎందుకంటే పాలు తాగేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది కదా, అందుకోసమని. ఈ బాబు ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే బైపాస్ సర్జరీ చేయాలంట. అందుకోసం 16 లక్షలు అవసరం అవుతుంది. అది కూడా ఆపరేషన్ మద్రాస్ లో చేయించాలంట. అందుకోసమని మీ పూర్తి సహాయక సహకారాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మీకు తోచినంత ఇచ్చి మానవత్వాన్ని చాటుకుంటారని ఆశిస్తున్నాను. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ని యూస్ చేసుకుని మనీ అయితే వేయొచ్చు. మీరు వేసే ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ బాబుకి అందజేసే బాధ్యత మాది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ బాబుకి సాయం చేస్తారని ఆశిస్తున్నా. ఇంకా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ బాబు గురించి తెలియపరచండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఫండింగ్ చేసి బాబుకి అందించగలరని కోరుకుంటున్నాను. మేము కూడా మా చుట్టుపక్కల ఫండింగ్ కలెక్ట్ చేస్తున్నాం.